నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. 2004లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా అంటే రాష్ట్ర స్థాయిలో అధినాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద గొప్ప విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు కదా. నిజానికి ఆ విజయం రాజశేఖర రెడ్డిది కాదు. చంద్రబాబును చిత్తుగా ఓడించింది ఒక పాట. నిజమే, ఒక పాట, కేవలం ఒక పాట. ఆ పాట యొక్క వైశిష్ట్యాన్ని, దాని ప్రభావాన్ని బ్రహ్మాండంగా గుర్తించినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆ పాట రాసినటువంటి గోరేటు వెంకన్న అనేటువంటి మహాకవికి తాను పదవి స్వీకారం చేయకముందే 10 లక్షల రూపాయల బహుమానం పంపించాడు. అందుకే తను రాజు. రాజశేఖర్ రెడ్డి అంటే తను రాజు. అయితే పోతన వారసత్వానికి చెందినటువంటి గోరేటి వెంకన్న ఆ డబ్బుల్ని స్వీకరించలేదు. చాలా సున్నితంగా తిరస్కరిస్తూ రాజశేఖర రెడ్డి అభిమానమే 100 కోట్ల రూపాయల ఖరీదు, ఈ డబ్బు ఏపాటి అని అంటూ దానిని సున్నితంగా తిరస్కరించి ఆ వచ్చినటువంటి వాళ్ళకి స్వాగత మర్యాదలు చేసి మరీ పంపించాడు. ఈ పాట చాలా శక్తివంతమైనటువంటి పాట. 2004కు ముందు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు మొదలైనటువంటి వాటిని విధానాలకు అనుసరించి చంద్రబాబు భయానకమైనటువంటి ప్రభుత్వాన్ని అందించారు. ఒక విద్యుత్ సంస్కరణల పేరిట సాగినటువంటి దుర్మార్గం అయితేనేమి, అనేక రకాలుగా చంద్రబాబు తెలుగు జాతి ఆత్మ మీద చావు దెబ్బతీశారు. మిగతా వీడియో చెప్పబోయే ముందు ఒకసారి ఆ పాటను విందాం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల, కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల తుమ్ము వేరెను, పెద్ద పాడి సమ్మొద్దు వారినది, సాలెల మట్టం సడుగులిరిగినవి, చేతి గుర్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం కంగలోన వాయే ఈ దేశంలోన. చంద్రబాబు అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనేటువంటివి, వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జీవనం అనేటువంటిది ఏ రకంగా ధ్వంసమైపోయింది అనేటువంటిది ఈ పాట చాలా గొప్పగా వివరిస్తుంది. కేవలం ఈ ఒక్క పాట చంద్రబాబును కోకటి వేళ్లతో సహా పెకలించి 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉంచింది. అయితే 2014 నాటి పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది. రాష్ట్ర విభజన అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో జరిగి ఆంధ్రులు పుట్టెడు కష్టంతో రాజధాని నగరం లేక, ఉపాధి అవకాశాలు లేక తట్టా బుట్టా నెత్తి మీద పెట్టుకొని లేని రాజధాని వైపు విజయవాడ దిశగా కదులుతున్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు ఎంతో కొంత సాయం చేయకపోతాడా, సమర్థవంతమైనటువంటి పాలనను అందించకపోతాడా అనే ఉద్దేశంతో చంద్రబాబుకి అధికారం కట్టబెట్టారు. దాంతోపాటు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇటువంటి కొన్ని రకాలైనటువంటి ఆశల వల్ల ఆంధ్ర ప్రజానీకం కాస్తంత ఆశపడి ఉండవచ్చు. 2014లో అంటే రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే 5 సంతకాలు చేశాడు. మొదటి సంతకం మోసం, రెండవ సంతకం దగ, మూడో సంతకం వంచన, నాలుగో సంతకం నయవంచన, 5వ సంతకం అబద్ధం. ఆయన చేసిన 5 సంతకాలు అమలులోకి వస్తే ఆ క్షణం నుంచే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోయి ఉండేవి. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా సంపూర్ణంగా అదృశ్యమైపోయి ఉండేవి. బెల్ట్ షాపులన్నీ రద్దయిపోయి మద్యం అమ్మకాలు పూర్తిగా పడిపోయి ఉండేవి. ఇంటింటికి రోజు 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అంది ఉండేది. ప్రభుత్వ రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా 60 ఏళ్ల రిటైర్మెంట్ వర్తించి ఉండేది. సామాజిక పెన్షన్లలో 10 లక్షల పెన్షన్లను తొలగించకుండా వారికి కూడా
పెరిగినటువంటి పెన్షన్లను వర్తింపజేయడం అనేటువంటిది జరిగి ఉండేది. సంతకాలు పేరెత్తిన వాటికే దిక్కులేనప్పుడు ఇక మిగిలిన వాటికి విలువేముంది? ఎన్నికల్లో గెలిచినటువంటి మరుక్షణమే చంద్రబాబు తన మేనిఫెస్టోను మర్చిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ్ళో రేపో తాజాగా 2024 ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాడు. తాను 6 హామీలతోటి, 6 వాగ్దానాలతోటి, 6 ప్రమాణాలతోటి మేనిఫెస్టోను సిద్ధం చేస్తే పవన్ కళ్యాణ్ మరో 4 సూచించాడని 10 ప్రమాణాలతోటి రేపో ఎల్లుండో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాడు. మేనిఫెస్టో అనేటువంటిది రాజకీయ పార్టీలకు, నిజాయితీపరులైనటువంటి రాజకీయ నాయకులకు ఒక భగవద్గీత వంటిది, ఒక ఖురాన్ వంటిది, ఒక బైబిల్ వంటిది. కానీ చంద్రబాబు లాంటి వాళ్లకు అది కేవలం ఒక కాగితం సమానమైనటువంటిది. వాటిల్లో ఓటర్లను ఆకర్షించడం కోసం ఎప్పుడు ఏది గిరాకీగా ఉంటే దానిని మనం హామీగా మలచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఉపయోగపడేదే తప్ప అవి నిజంగా పాటించి ప్రజలకు వాటిల ఫలాలను అందించాలని ఉద్దేశంతో కూడినటువంటివి కాదు. అందువల్ల ఎందుకంటే పోయినసారి దాదాపు 650 హామీలతోటి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాడు. ఇందాకే చెప్పాను కదా, 5 హామీలను అమలు చేయడానికి సంబంధించి పదవి స్వీకార ప్రమాణం చేసినటువంటి వెంటనే ఈ 5 మీద సంతకాలు చేశాడు. అన్నట్టు నిన్న బహుశా కర్నూలులోనో నంద్యాలలోనో ఆయన ఎక్కడో మాట్లాడుతూ ఒక పెన్ను తీసి చూపించి, ఇదిగో ఇదే నేను సంతకం పెట్టబోయేటువంటి మొట్టమొదటి పెన్ను, అదే మొట్టమొదటి ఫైల్ మీద పెన్నుతో, ఈ పెన్నుతోనే పెట్టబోతున్నాను అని అంటూ ఒక చవకబారు ఎత్తుగడ వేశాడు. అంటే నిజంగా తానే అధికారంలోకి రాబోతున్నట్లు, ఫైలు పైన సంతకాలు చేయబోతున్నట్లు, ముఖ్యమంత్రి అయిపోయినట్లు ప్రజలలో ఒక విధమైనటువంటి భ్రమను కల్పించి నేనే గెలుపు గుర్రాన్ని అనే భావనను కలిగించడం కోసం ఈ విధమైనటువంటి చౌకబారు ఎత్తుగడను అనుసరించినట్లుగా మన విశ్వసనీయ వర్గాలు మనకు చెప్పాయి. అంటే ఎవరైనా గెలుపు గుర్రం మీదనే కదా పందెం వండుతారు. అందుకోసం ఇలా పెన్ను చూపించి, ఇదిగో ఈ పెన్నుతోటే నేను ఈ హామీల అమలుకు సంబంధించినటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టబోతున్నాను అని చెప్పాడు చంద్రబాబు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి మాటే చెప్తూ ఉంటాడు. నేను కూడా మా పిల్లలకు చిన్నప్పుడు కథలు చెప్తూ, అదిగో సీతారామ కళ్యాణానికి నేను కూడా హాజరైనాను, అప్పుడు దశరథ మహారాజు ఇదిగో నాకు ఇదిగో ఈ టీషర్ట్ బహూకరించాడు, ఆయన జనక మహారాజు ఇదిగో పంచా చాప పెట్టాడు అని చెప్పి నేను కూడా మా పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు నిజమా 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 అని అంటూ చాలా ఆశ్చర్యపోయి చూసేటువంటి వాళ్ళు. చంద్రబాబు కూడా ఇదే టైపు. అంటే ఆయనకు అధికారాన్ని అందిపుచ్చుకోవడమే తప్ప వాటిల్ని, ఆ వాగ్దానాలని ఏ ఎన్నికల మేనిఫెస్టో కారణంగా అయితే ప్రజలను తాను నమ్మింప చూస్తాడో అందులోని అంశాల పట్ల ఆయనకి ఏ విధమైనటువంటి నిబద్ధత అనేటువంటిది ఉండదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డిని కనుక గమనించినట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను భావిస్తాడు. అతను ఎన్నికల మేనిఫెస్టోలో ఏవేవైతే చెప్పాడో అవి చేసి చూపించాడు టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, చాలా వరకు కూడా. ఇప్పుడు రేపు రాబోయేటువంటి చంద్రబాబు మేనిఫెస్టో లేదా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో మినిమం కామన్ ప్రోగ్రామ్ కింద భారతీయ జనతా పార్టీ ఎటువంటి కంట్రిబ్యూషన్ కూడా బహుశా చేయకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా కానీ, జెండా కానీ, దాని స్టైల్ కానీ, దాని వ్యవహారం కానీ కొంత భిన్నమైనవి. పైపెచ్చు భారతీయ జనతా పార్టీ వీళ్ళతో పెద్ద సీరియస్గా ఉన్నట్లు పురంధరేశ్వర్ మాత్రం రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా కనపడడం లేదు. అంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నట్లు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్లు మాత్రం ఎక్కడ ఏ విధమైనటువంటి సమాచారము లేదు, ఆ విధమైనటువంటి వాతావరణం కూడా మనకు కనపడతలేదు. కాబట్టి ఈ మేనిఫెస్టో అంటే బాబు మేనిఫెస్టో లేదా పవన్ బాబు మేనిఫెస్టో అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం బహుశా రేపో ఎల్లుండో చూసేదానికి అవకాశం ఉంటుంది. ఆ మేనిఫెస్టో వెలువడిన వెంటనే మళ్ళీ మరో వీడియోతోటి మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.